విజయనగరం జిల్లా ఎస్కోటలో సంచలనం రేపిన మహిళా హత్య కేసును పోలీసులు ఛేదించారు. డీఎస్పీ శ్రీనివాసరావు వివరాల ప్రకారం మృతురాలు వెంకటలక్ష్మి కుమార్తె హరికృష్ణ ప్రేమించుకున్నారు. ఆ మైనర్ కావడంతో తల్లి వెంకటలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేయగా హరికృష్ణపై ఫోక్సో కేసు నమోదైంది. దీంతో అతనికి ఉద్యోగం రావడం లేదు. కేసు రాజీ కోసం ప్రియురాలని పెళ్లి చేసుకుంటానని కోరాడు. వెంకటలక్ష్మి నిరాకరించడంతో ప్లాన్ ప్రకారం హత్య చేశాడు. 23లో పోక్సో యాక్ట్ కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు. వాడు కోర్టుకి అటెండ్ అవుతున్నాడు. వాడికి ఈ కోర్టు కేసు ఉండడం వల్ల వాడికి ఉద్యోగం రావడం లేదు. రోజు వాడు సంపాదించిన డబ్బు అంతా కోర్టు ఖర్చులకి లాయర్ గారికి ఇవన్నీ అయిపోతున్నాయని చెప్పే ఉద్దేశంతో ఎలాగైనా ఇప్పుడు మనం పెళ్లి చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళ అమ్మని వీళ్ళిద్దరికీ పెళ్లికి అడ్డు అవుతున్న వాళ్ళ అమ్మని లేపేద్దామని ప్లాన్ ప్రకారం ఈ మర్డర్ అనేది చేయడం జరిగింది. ఇద్దరు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. వాళ్ళ అమ్మకి పెళ్లి చేయడం ఇష్టం లేదు. పెళ్లి చేయడం అనేది ఇష్టం లేదు. అందులో ఏంటంటే ఈ పక్కింటోడైనా ఈ జువాది మరుల తాలూకా అసిస్టెన్స్ కూడా తీసుకొని వాడిని కూడా ఈ ప్లాన్లో భాగంలో పెట్టుకొని అతన్ని కూడా ఉపయోగించుకొని ఈ మర్డర్ చేయడం జరిగింది. ఈ కేసులో చాలా బాగా స్ట్రెయిన్ తీసుకొని వాళ్ళు ఎక్కడెక్కడికో అదర్ రాష్ట్రం కూడా వెళ్ళిపోయిన వాళ్ళని చాకచక్యంగా పట్టుకున్నారు.